అదే పోలీసుల యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసి వెళ్లారుగా, మరెందుకు పిచ్చి వాళ్ళ వాగుతున్నారు? నేను వాగడం లేదు, ఇదే నిజం. గతించిన నా జీవితంలో నీతో చెప్పకుండా నేను దాచిపెట్టిన సంఘటన ఇదొక్కటే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అంతకంటే ముందు మన అమ్ములు. ప్లీజ్, ఏ తప్పు చేయని మన అమ్ముల గురించి మాట్లాడడం న్యాయం కాదు. మీరు చేసిన నేరానికి ఏ తప్పు చేయని మన అమ్ముడు ఎలా బాధ్యురాలవుతుంది? నువ్వు బాగా టైర్డ్ గా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళి రామమ్మి వెళ్ళి పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది. స్వామీజీ, నా కూతురు. మీ కూతుర్ని లోపలికి తీసుకురండి. పాపకేమైందిరా? పాపకేమైందిరా? నిన్నేరా? పాపకేమైంది? వెళ్ళి మంచిగా తీసుకురా. సరే స్వామి. ఇదిగో పెడుతున్నానుగా. సత్య, మీరిద్దరు కూడా బయట ఉండండి. పిల్ల మాత్రం ఇక్కడ ఉంటే చాలు. సత్య, స్వామి. మళ్ళీ ఆత్మ మీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆరు శతాబ్దాల క్రితం పూడ్చిపెట్టబడ్డ చంపకం ఆత్మకున్న కవచమే ఇక్కడ ప్రతిష్ఠించబడిన కాళికాంబ. నిత్య పూజలు లేని కాళికాంబ శక్తి తగ్గినందువల్ల
ఇక్కడ దుష్టశక్తుల ఆధిక్యత ఎక్కువైపోయింది. ఆ దుష్టశక్తే ఇప్పుడు మీ కూతురి ఒంట్లో ఆవహించింది. పూజను వెంటనే ప్రారంభించాలి. ఇంకో 60 గడియల్లో ఆ దుష్టశక్తిని మనం అదుపు చెయ్యాలి. లేదంటే ఆ పిల్లని పూడ్చిన చోటును వెంటనే తవ్వాలి. స్వామి, నా కూతురు అమ్ములు. నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు? నేను ఎదురు చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలి వేసినప్పుడు వచ్చావా? 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 నేను ఎలా చచ్చానో తెలుసా? ఆకలితో, నొప్పితో, కడుపు కాలి చచ్చాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ మీద కంటే నేను నీ మీదే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను. ఎందుకు నన్ను చంపేశావు? క్షమించండి, దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో నీకు చెప్పనా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతుర్ని చంపుతాను. నీ కూతురి అమ్మని చంపుతాను. నీకిష్టమైన అందరిని చంపుతాను. అది చూసి తట్టుకోలేక నువ్వు చచ్చిపోతావు. చంపుతా, 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 అందరినీ చంపుతా, అందరినీ చంపుతా. నెరవేరని ఆశలతో చనిపోయిన ఒక చిన్న పిల్ల ఆత్మ ఇది. దాన్ని మంత్రాలతో ఆపడమో ఈ దండంతో బెదిరించడమో జరగని పని. ఆ పిల్లకు జరిగిన మోసమే ఈ పగకు కారణం. రక్త సంబంధం ఉన్న వాళ్ల మాటల చేత మాత్రమే ఈ ఆత్మను అదుపు చేయడం సాధ్యపడుతుంది. ఆ ఆత్మను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగింది వాళ్ల అమ్మ మాతంగి మాత్రమే. మాతంగా? స్వామి, వాళ్ళమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు. కాదు, మాతంగి ఇప్పుడు కూడా ప్రాణాలతోనే ఉంది. ఇక్కడ ఒక మరణమే సంభవించింది. ఆ ఆత్మే ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. మాతంగి ఇప్పుడు ఎక్కడుందో నేను మీకు చెప్తాను. ఆమెను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. ప్రాణాలతో ఉన్న మాతంగి ఒక్కతి మాత్రమే మీ కూతురి ప్రాణాలు కాపాడగలదు. దారిలో మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మాతంగి ఇక్కడికి వచ్చి తీరాలి. గుర్తుంచుకోండి. మీకు ఇంకా మిగిలున్నది 30 గడియలు మాత్రమే.